ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఆయనను ఆరాధించడానికి ఆసక్తితో విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. రైట్. ఈ దినము వాక్య ధ్యానం కొరకు మనం మన బైబిల్ను తెరుద్దాం. రైట్. ఒక ఇంటిలో విందు భోజనం ఏర్పాటు చేశారట. ఒక కుటుంబములో చక్కగా భోజనాలు ఏర్పాటు చేశారు. వంటలు వండారట. వండిన తర్వాత ఆ వంటలకు కావలసినవన్నీ కూడా సమకూర్చారు. సో అందరూ వచ్చారు, చక్కగా బంతి కూర్చున్నారు. వడ్డన చేసినప్పుడు మొదటి ముద్ద తినగానే ఆ భోజనములో ఒకటి తక్కువైందని వారు గుర్తించారు. గుర్తించి వెంటనే దాన్ని తీసుకొని రమ్మన్నారట. ఏంటిది? అన్నీ వేశారు కానీ దాన్ని వేయలేదు. ఏం వేయలేదు? ఉప్పు వేయలేదు. సో కాబట్టి ఉప్పు అన్నీ వేసినా కూడా ఉప్పు వేయకపోతే రుచి అనేది ఉండదు. అందుకే పెద్దవాళ్ళు చక్కని సామెత చెప్తారు. ఏంటి? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. అంటే ఏంటి? ఉప్పు అంటది అనమాట. ఆ మాట ఏమని? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది అనమాట. అంటే కారం వేసి చూడు, నువ్వు ఇంక కావాల్సినవన్నీ వేసి చూడు, కానీ నన్ను ఏకపోతే కూర ఎలా ఉంటుందో నీ నోటికి తెలుస్తుందని కదా. ఉప్పు గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. సో దయచేసి మీ బైబిల్ తెరిచి ఆ వాక్యాన్ని చూడండి. చాలా సింపుల్ వర్డ్. ఇదేమి లోతైన గూఢార్థాలతో కూడినటువంటి ప్రసంగం ఏమి కాదు. ప్రభు నాకు సెలవిచ్చినటువంటి మాటే. ఈ దినమున దేవుడు ఏమి బోధించమంటావు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక మాట, అదేంటో చూడండి. 13వ వచనంలో ఉన్న మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు సెలవిచ్చారు. దేవుడు మీరు ఈ లోకమునకు దేవదూతలై ఉన్నారనలే. దేవుడు మీరు ఈ లోకమునకు, వింటున్నారా, అధికారులు అని చెప్పబల్లే. ఈ లోకమునకు మీరు రాజులు, ఈ లోకమునకు మీరు పాలకులు, లేక ఈ లోకమునకు మీరు సైనికులను, లేక ఈ లోకమునకు మీరు తీయని బందరు లడ్డులను యేసుప్రభు వారు చెప్పాల. చాలా సింపుల్ వర్డ్ ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాటని చెప్పాడు. మనము లోకమునకు ఏమిటి అంటే ఉప్పు. నేనేమిటి? నేను లోకానికి ఏమిటి? ఉప్పుని. లోకమునకు నేను ఉప్పుగా ఉండాలి. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పిన సందర్భము ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలు దేశములో మృత సముద్రం అనేది ఒకటి ఉంది. ఆ మృత సముద్రములో ఉప్పు అధికంగా ఉంటది. మృత సముద్రములో ఉప్పు అధికంగా ఉంటది. మీ బైబిల్లో బ్యాక్ సైడ్ కనుక వస్తే పటం కనిపిస్తుంది, బొమ్మ కనిపిస్తుంది. మృత సముద్రం ఎక్కడుందో చూడండి. ఎక్కడన్నా కనిపిస్తుందా? కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే ఫిగర్ కనిపిస్తుంది. ఎన్ని ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్స్? ఎందుకు అని అంటే, లేక మ్యాప్స్ ఎందుకు అని అంటే, బైబిల్ మనం ఇంకా కొంచెం ఎక్కువగా అర్థం చేసుకోవడం కొరకు. మృత సముద్రం, డెడ్ సీ అంటాం మనం దాన్ని, ఏనా? డెడ్ సీ. మృత సముద్రము గలిలయ సముద్రములోనికి లేక సరస్సులోనికి హెర్మోను పర్వతము మీద ఉన్న మంచు కరిగి, నీళ్లు కరిగి గలిలయ సరస్సులోనికి వస్తాయి. గలిలయ సరస్సులో నుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటువంటి నీటిని యోర్దాను నది అంటాం. ఆ నది ప్రవహించుకుంటూ నేరుగా ఎక్కడికి వస్తుందనంటే మృత సముద్రంలో కలుస్తుంది. ఇగో ఇక్కడ మృత సముద్రం అనేటువంటిది ఉంది. ఎందుకు దీన్ని మృత సముద్రము అన్నారు అంటే, దానిలో ఏ ప్రాణులు కూడా బ్రతకవు. అందుకే దాన్ని ఏమన్నారంటే మృత సముద్రం. సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇప్పటికీ, అందులో ఏ ప్రాణి కూడా బ్రతకదు. రెండో విషయం చెప్పమంటారా? ఈ మృత సముద్రములో ఈదడానికి వెళ్తే మనిషి ఈత రానోడు కూడా మునిగిపోడట. తెలుసా మీకు? ఈత రానటువంటి వ్యక్తి కూడా మునిగిపోడు.
అంటే ఆ నీళ్ళలో తేలుతా ఉంటాడు అన్నమాట. ఈత రాకపోయినా చనిపోడు, నీళ్ళలో పైకి తేలుతా ఉంటాడు. మునగడానికి ఆ నీళ్ళల్లో మనం కొద్దిసేపు పైన తేలి 2 సార్లు 3 సార్లు మునిగి అడుగు పడతారు. కానీ మృత సముద్రంలో ఈత రాకపోయినా కూడా మునిగేటువంటి అవకాశం లేదు. ఈ మృత సముద్రము ఏర్పడడానికి గల కారణం ఏమిటి అని అంటే, సో చాలా మంది కొంతమంది పండితులు చెప్పేటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏమిటి అంటే, సొదొమ గొమొర్రా పట్టణము ఈ మృత సముద్రపు అడుగున ఉంది అంటారు. అంటే ప్రభువు సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకముల చేత దహించి వేసిన స్థలమే ఈ మృత సముద్రం ఏర్పడినటువంటి స్థలం అంటారు. అంటే సొదొమ గొమొర్రాలు ఎక్కడున్నాయి అని అంటే మృత సముద్రం కిందున్నాయి. సో దేవుని ఉగ్రత పాలైన తర్వాత సొదొమ గొమొర్రాలు అనే 2 పట్టణాలు మృత సముద్రము ఏర్పడడానికి ఒక స్థలంగా మారింది అని కొంతమంది పండితులు చెప్తారు. సో ఈ వివరణ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మృత సముద్రము యొక్క నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. గలిలయ సరస్సులోనేమో చాలా చక్కని అంటే మంచినీళ్ళ సరస్సు అది. యోర్దాను నది కూడా మంచినీళ్ళ సరస్సే, అంటే మంచినీళ్లు ప్రవహించేటువంటి నదే. కానీ ఆ నీళ్లు వచ్చి మృత సముద్రంలో పడతాయి. ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. సో కారణం ఏమిటి అని అంటే, మీరు ఆ పడ్డం చూడొచ్చు. ఆ సముద్రంలో నుంచి నీళ్లు మళ్ళీ ఎక్కడికి వింటున్నారా? ఆ ప్రవాహం అనేది ఎక్కడికొచ్చి ఆగిద్ది అని అంటే మృత సముద్రం. ఎన్ని నీళ్ళైనా దానిలోకి వచ్చి ఆగుద్ది కానీ దాని నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. కనుక గమనించండి, మనం మృత సముద్రాలుగా ఉండడానికి వీల్లేదు. అంటున్నారా? మనం మృత సముద్రాలుగా ఉండవద్దు. ఎలా ఉండాలా? యోర్దాను నదిగా, మంచి నీటి సరస్సుగా మనం ఉండాల. అంటే మనం ఎన్ని చెప్పినా ఇంటనం కానీ మన నుంచి ఒకటి కూడా కదా, అవునా కాదా? ఎన్ని విషయాలు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నామో, ఎన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో నుండి వింటున్నామో, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనము తీసుకునేవారమే, ఏమి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. సో అన్నీ మనలోనికి వస్తున్నాయి కానీ మన నుంచి ఏమీ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అలా వెళ్ళకపోవడాన్ని బట్టే లోపలికి వచ్చిన ఏమైపోతున్నాయి అంటే చచ్చిపోతున్నాయి, జీవం లేనటువంటివిగా మారుతున్నాయి. వాక్యము ఫలించకపోవడానికి గల ఒక కారణం ఏమిటి అని అంటే, విన్నటువంటి వాక్యాన్ని మనము ఇతరులకు చూపించకపోవడం, అంటే క్రియల ద్వారా చూపించకపోవడం. విన్నటువంటి సందేశాన్ని మనలోనే సమాధి చేస్తూ ఉంటాం. కాబట్టి చాలాసార్లు మనం ఇతరులకు దీవెనకరంగా ఉండకుండా ఉండిపోతున్నాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారకపోతున్నాం. కారణం ఏంటంటే, విన్న దానిని మనలోనే సమాధి చేస్తున్నాం. విన్నటువంటి దానిని ఇతరులకు మనం పంచే ప్రయత్నం చేయట్లేదు. మన నుండి ఏది కూడా ప్రవహించట్లేదు, ప్రవాహం వలె ఏది బయటికి వెళ్ళడం లేదు. కాబట్టి ఇతరుల యొక్క దాహాన్ని తీర్చగలిగిన నీటిగా మనము ఉండట్లా. సో ఈ మృత సముద్రము దగ్గర ఉప్పు అధికంగా ఉంటుంది. సో నేను అంటున్నాను, ఉప్పులో సల్ఫేట్ సల్ఫేట్ ఉంటుంది. అది తినడానికి యోగ్యంగా ఉండదు. యేసుప్రభు వారి మాట చెప్పినప్పుడు నేను అనుకుంటున్నాను, బహుశా యేసుప్రభు వారి మైండ్లో ఈ మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ ఉప్పు యేసుప్రభు వారు చూసి తన శిష్యులతో ఈ మాట చెప్పుకుంటారు. ఆయన ఊరికనే ఈ మాట ఏమి చెప్పలా. ప్రజలు, తన శిష్యులైనటువంటి వారు ఈ మృత సముద్రాన్ని చూస్తూ ఉంటారు, చూస్తూ పెరిగినటువంటి వారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓ సాధారణమైనటువంటి ఉదాహరణను చూపిస్తూ, సాధారణమైనటువంటి విషయాన్ని చూపిస్తూ తన శిష్యులైనటువంటి వారికి ఆయన బోధిస్తున్నటువంటి సందర్భం. ఈ 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు, అనగా 7వ అధ్యాయం ముగింపు వరకు కూడా దీన్నంతా కూడా మనం ఏమంటామంటే సెర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద ప్రసంగం అంటాం. చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివితే క్రైస్తవ జీవితానికి సరిపోద్ది. వింటున్నారా? ఈ 3 అధ్యాయాలను బైబిల్ అని అంటారు. ఈ 3 అధ్యాయాల గురించి చాలా విషయాలు చాలా మంది దైవజనులు చాలా షార్ట్ గా స్వీట్ గా చెప్పిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఈ 3 అధ్యాయాలను సెర్మన్ ఆన్ ది మౌంటైన్ పిలుస్తారు. వీటిలో ఉన్నటువంటి విషయాలను గనక మనం చేయడం మొదలు పెడితే అంతకన్నా మించి ఎక్కువేమీ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పి దైవజనులు అనేక మంది ప్రబోధిస్తూ ఉంటారు.
సో లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారు అనే మాట ఎంత శ్రేష్టమైన మాట చూడండి. మనము ఉప్పు ఏమై ఉన్నాం? మనము ఉప్పు అయి ఉన్నాము. సో నేనేమి విపరీతమైన అర్థాలను తీసి బోధించాలని అనుకోవట్లేను. చాలా సాధారణమైన విషయాలని మీకు బోధిస్తాను. మొదటిగా ఉప్పు రుచినిస్తుంది. వింటున్నారా? ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏమిటంటే రుచినిచ్చేటువంటి గుణం. రుచి లేకుండా ఏ ఆహారము మనం తినలేం. అలాగే దేవుని సన్నిధిని అనుభవించని ఏ జీవితమైనా సరే అది నిర్జీవం. ఉప్పులో రుచి లేకపోతే ఏ విధంగానైతే ఆహారము రుచికరంగా ఉండదో, దేవుని సన్నిధిని కలిగి లేనటువంటి జీవితాలు కూడా నిర్జీవంగా కనబడతాయి, జీవము లేనివిగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఉప్పు రుచినిచ్చినట్లుగానే దేవుని సన్నిధి ఒక వ్యక్తి జీవితంలో జీవాన్ని కలగజేస్తుంది, సజీవమైనటువంటి సాక్ష్యంగా ఒక వ్యక్తిని నిలుపుతుంది. కనుక ఉప్పు రుచినిస్తుంది. రుచి మనకు అవసరం. రుచికరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ రుచి దేన్ని చూపిస్తుందనంటే ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఉప్పు రుచినిచ్చినట్లుగానే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము దీవెనకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా మనం బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారందరూ కూడా తాము జీవించినటువంటి ప్లేసులలో కానీ, తాము జీవిస్తున్నటువంటి వ్యక్తులతో కూడా వారు జీవించినప్పుడు వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నారు. ఉదాహరణ, యోసేపు గురించి మనం చదువుతాం. యోసేపు తనకు చెందనటువంటి ఐగుప్తులో ఉన్న పోతిఫరు ఇంటిలో బానిసగా బ్రతుకుతున్నా కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని పోతిఫరు చూశాడు. ఇతడు చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తున్నాడని గుర్తించాడు. సో యోసేపు ఆశీర్వాదకరముగా పోతిఫర్ ఇంటికి ఉన్నాడు. ఉప్పు ఏ విధంగానైతే రుచి ఇస్తుందో ఒక క్రైస్తవుడు తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉండాలి. తన రుచిని ఇతరులు తెలుసుకోగలగాలి. ఇతడు క్రైస్తవుడు అనే విషయం ఇతరులు గుర్తించగలగాలి. ఇతడు క్రైస్తవుడు, దేవునిని వెంబడించేటువంటి వాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, దేవుడు ఇతని పక్షాన ఉన్నాడు, దేవుడు ఇతనితో నడుస్తూ ఉన్నాడు, ఇతనిని మనము ఏమి అనవద్దు అనేటువంటి భావన ఉండాలి. లేక ఇతనిలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. కనుక గమనించండి, ఉప్పులో రుచి ఉన్నట్లుగానే క్రైస్తవుని జీవితంలో కూడా తప్పకుండా ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. ఉప్పు రుచి ఏ విధంగానైతే మనకు సంతృప్తినిస్తుందో క్రైస్తవులు కూడా రుచికరమైనటువంటి మాటలను మాట్లాడాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపా సహితంగాను ఉండనియండి. ఉప్పు వేసినట్లు ఉండాలట మన సంభాషణ. అంటే మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరమైనవిగా ఉండాలి. మన మాటల్లో ఆ రుచి అనేది తెలియాలి. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం సంభాషించేటువంటి విధానము ఇతరులకు ఆ రుచిని తెలియజేసేటివిగా ఉండాలి. చాలాసార్లు మనం మాట్లాడుతాం కానీ రుచికరంగా మాట్లాడం. మనకేం తోస్తే అది మాట్లాడేస్తాం కదా. మనకేది అవసరం ఉన్నా అవసరం లేకున్నా కొన్నిసార్లు అనవసరమైనటువంటి మాటలు కూడా మన నోట వస్తాయి. కాబట్టి దేవుడు పైనున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి భక్తుడు అన్నాడు ఏంటంటే మన మాటలు కొద్దిగా, వింటున్నారా, కొద్దిగా మాట్లాడడం నేర్చుకోవాలా. అవసరం మేరకు మాట్లాడడం నేర్చుకోవాలా. ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం మనం నేర్చుకోవాలా. అప్పుడే మన మాటలకు విలువ ఉంటుంది. అప్పుడే మనం మాట్లాడే దానికి అర్థం ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు ఇతరులు వినడానికి కూడా శ్రద్ధ చూపిస్తారు. అతిగా వాగే వాని దగ్గర ఎవరు కూడా వినడానికి ఇష్టపడరు కదా. వదరబోతున్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు చూసినా వాడు నోరేంటి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాడు. దేర్ ఇస్ నో స్టాప్. ఎప్పుడు కామనే కనబడతా ఉంటాడు. ఫుల్ స్టాప్ అనేది ఉండగా మాటల్లో. అవసరం ఉన్నా అవసరం లేకున్నా. కొంతమంది గడగడ
లొడలొడ మాట్లాడేస్తూనే ఉంటారు. అలా మాట్లాడడం వల్ల ఇతరులలో మన పట్ల గౌరవం ఏమీ పెరగదు. ఇతరులలో మనకున్న స్థాయి ఏమీ పెరగదు. కానీ వారి తత్వమే అది. మనం వారిని తప్పుపట్టవలసిన పని లేదు. కానీ అలా కంటిన్యూస్గా మాట్లాడుతున్నటువంటి వారు తమ మాటలలో దొర్లుతూ ఉంటారు, తొలగిపోతారు. కొన్నిసార్లు పలకగూడని మాటలు పలుకుతూ ఉంటారు, కొన్నిసార్లు అనగూడని మాటలు అనేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే అతిగా వాగడం, అతిగా మాట్లాడడం ఎప్పుడు కూడా మంచిది కాదు. సో మన సంభాషణలో మనం ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. సామెతల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది, మితముగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఒకవేళ మాట్లాడే వ్యక్తి అవివేకైనా అజ్ఞాని అయినా మితంగా మాట్లాడని బట్టి ఇతరులు ఏమనుకుంటారంట, చాలా తెలియగలిగిన వాడు, జ్ఞానవంతుడు అని అనుకుంటారని బైబిల్ చెప్తుంది. కనుక అవసరము మేరకే కొద్దిగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మన మాటల్లో వినండి, మన మాటల్లో దేవుడు అనేటువంటి పదం ఎప్పుడు కూడా వినబడాల. మన మాటల్లో ప్రభువు అనే మాట పలుకుతూ ఉండాల. మన మాటల్లో దేవునికి మహిమను తీసుకొచ్చే పదాలను మనం ఉపయోగిస్తూ ఉండాలి. కనుక మన సంభాషణ ఎప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడవచ్చు, కానీ మన ముగింపు, ఒక దైవజనుడు అన్నాడు, మనం ఆరంభించేటువంటి మాట సాధారణమైన అంశంతో ఆరంభించవచ్చు, కానీ మనం ముగించేటువంటి మాట మాత్రం దేవుడు ప్రభువు అనేటువంటి మాటతోనే ముగించాలి. అంటే నీ సంభాషణ అంతటిలో ఎక్కడనైనా సరే దేవుని గురించి ప్రస్తావించే సంభాషణ లోనికి తీసుకురావాలి. నీతో మాట్లాడే వ్యక్తి ఒక అన్యుడు కావచ్చు, నీతో మాట్లాడే వ్యక్తి ఒక విశ్వాసి కావచ్చు, నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఒక వృద్ధురాలు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు. సో ఆరంభించినటువంటి పాయింట్ జనరల్, అంటే సాధారణమైనటువంటి విషయం గురించి ఆరంభించవచ్చు. కానీ ఓ క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఆరంభం నువ్వు చిన్నగా ఎక్కడ తీసుకురావాలా చెప్పాలా. ఆ ఆరంభాన్ని నీ కన్వర్జేషన్ ఎటువైపు తీసుకుపోవాలంటే ఆత్మీయత వైపు తీసుకుపోవాలా, ప్రభు వైపు తీసుకెళ్లాలా, దేవుని వైపు నడిపించాలా, దేవుని గురించి చెప్పే వైపు తీసుకుని వెళ్ళాలా. అది మనం చేయాల్సినటువంటి సంభాషణ. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన సంభాషణలో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించిన ప్రస్తావన రాదు. అన్ని విషయాలు మాట్లాడతాం, కానీ వింటున్నారా, దేవుని గురించిన ప్రస్తావన గురించి మనము ప్రస్తావించం, దేవుని గురించి తెలియచేయం, దేవుడు చేసిన మేలు గురించి మనము తెలియచేయము. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదో సమయాన వాళ్ళు ఖచ్చితంగా ఏదో సందర్భంలో ప్రస్తావిస్తారు. వారికి ఉన్న బాధనో, వారికి ఉన్న కష్టాన్నో, వారికి ఉన్న సమస్యనో, వారికి ఉన్న దుఃఖాన్నో, వారికి ఉన్న భారాన్నో ఏదో ఒక విధంగా వారు వ్యక్తపరిచినప్పుడు లెట్స్ టేక్ అన్ ఆపర్చునిటీ. దాన్ని ఒక అవకాశంగా, అడ్వాంటేజ్గా మనం తీసుకొని దేవుని గురించి చెప్పడానికి మనం సంకోచిస్తాం, సంశయిస్తాం. వింటున్నారా, మన హృదయంలో దేవుడు ఉన్నాడు అంటాం, కానీ మన మాటల్లో దేవుడు కనబడు. వింటున్నారా, మనం క్రైస్తవులం అని చెప్తాం, కానీ మనం క్రీస్తుని గురించి తెలియజేసే అవకాశం వచ్చినా కూడా ప్రకటన చేయం. కారణం ఏంటంటే భయం కావచ్చు, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే భావం కావచ్చు, లేక చెప్తే ఎలా ఫీల్ అవుతారో అనేటువంటి ఉద్దేశం కావచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికంటే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. సో ఒకవేళ నీతో మాట్లాడడం ఆ వ్యక్తికి చివరి సమయం కావచ్చేమో, నీతో మాట్లాడము ఆ వ్యక్తికి చివరి అవకాశము కావచ్చేమో. కాబట్టి ఎవరితో మనం ఎప్పుడు మాట్లాడినా ఇది చివరి అవకాశంగా భావించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సో మన సంభాషణ ఎలా ఉండాలంటే రుచికరమైనదిగా ఉండాలి. మనతో మాట్లాడుతుంటే ఎదుటి వారికి ఇంకా మాట్లాడితే బాగుండని కోరుకోవాలి, కానీ వదిలిపెడితే బాగుండరా, వింటున్నారా, వీడు వదిలిపెడితే బాగుండు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. కృపా సహితముగా మనము మన సంభాషణ ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన మాటలు ఎవరిని గాయపరిచేవిగా ఉండడానికి వీల్లేదు. మన మాటలు ఎవరిని బాధకు గురి చేయడానికి వీలు లేదు. దానికి బదులుగా గాయపడిన వారిని కట్టగలిగిన మాటలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చక్కని మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, అలసిన వాణిని ఊరడించు మాటలు. వింటున్నారా, అలసిన వాణిని ఊరడించు మాటలు. భక్తి సింగ్ గారి యొక్క గ్రూప్ లో ఉన్న ఎబ్రోన్ సావాసంలో ఉన్న వాళ్ళందరూ పెడతా ఉంటారు, ఆ టైటిల్ పెట్టి పెడతారు, అలసిన వాణిని ఊరడించు మాటలు అని పెడతారు. సో దాన్ని పెట్టి వాక్యాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలసిపోయినటువంటి వారికి ఊరటనిచ్చేవిగా మన మాటలు ఉండాలి. బాధపడిన వారిని కట్టగలిగినవిగా ఉండాలి. గాయాలను కట్టగలిగిన మాటలే మనం మాట్లాడాలి, కానీ
కత్తిపోటు వంటి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. కనుక మనము ఉప్పు వేసిన వారము. లోకమునకు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి, సంఘమునకు కాదు. యేసుప్రభు గారు చెప్తుంది, సంఘానికి కాదు మీరు ఉప్పు వేసినట్లు ఉండేది, ఎక్కడ? లోకమునకు మీరు ఉప్పు వేసినట్లుగా ఉండాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉప్పు రుచినిస్తున్నట్లే మన మాటలు కూడా ఇతరులకు రుచికరంగా అనిపించాలి. మన మాటలు ఇతరులకు ప్రేమను పంచేవిగా కనబడాలి. మన మాటల్లో ఏ మాత్రము కూడా ద్వేషము కానీ ఏ మాత్రం కూడా బూతులు కానీ ఉండడానికి వీల్లేదు. కనుక మన మాటల విషయంలో జాగ్రత్త పడదాం. ఉప్పు రుచినిస్తున్నట్లుగానే మన మాటలు కూడా రుచికరంగా ఉండాలి. మన మాటల వలన ఎవరిని గాయపెట్టడానికి వీల్లేదు, బాధ పెట్టడానికి వీల్లేదు, దుఃఖ పెట్టడానికి వీల్లేదు. మన మాటలు కట్టడానికి ఉపయోగపడాలి, క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలే పలకమని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. నీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చదవండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, వింటున్నారా? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ అక్కడ ప్రస్తావించబడుతున్నాయి. ఉందండి. మొదటిది బూతులు, రెండోది పోకిరి మాటలు, కింద ఫుట్ నోట్ ఇచ్చారు చూడండి, వెర్రి మాటలైనా మాట్లాడొద్దు. మూడవది సరసోక్తులు, కూడా సరసానికి కూడా మరదలని. వింటున్నారా? సరసోక్తులు కూడా మాట్లాడవద్దు అని. సరదాగా ఉండడం తప్పు కాదు, కానీ సరసం చేయడం తప్పు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తున్నటువంటి మాట. సరదాగా ఉండడం తప్పు కాదు, కానీ సరసం చేయడం తప్పు. వింటున్నారా? సరదాగా మాట్లాడవచ్చు, కానీ వేరే దృక్పథంతో మనం మాట్లాడడం మంచిది కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే మాటలతోనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఏమి మాట్లాడాలో, ఏమి ఉపయోగకరమో దానిని మనము పలకడం మంచిది. అదే 4వ అధ్యాయంలో 29వ వచనంలో కూడా ఉంది చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ఉందండి, అనవసరంగా మాట్లాడకని చెప్తుండే పౌలు గారు. వింటున్నారా? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరం. నీ మాటలు ఇతరులకు ఏం కలగజేయాలనంటే క్షేమాన్ని, అభివృద్ధిని కలగచేయాల. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అనడాన్ని వాడు ఏం పని చేసినా అనుకూలంగా మాట్లాడమని కాదు. వింటున్నారా? క్షేమాన్ని కలగజేయమన్నాడు కాబట్టి వాడు ఎట్టున్నా, వాడు దొంగైనా దోచుకునేటోడైనా వానికి అనుకూలంగా మాట్లాడితే మనకు ఫేవర్ కదా. మనం వాని దృష్టిలో మంచిను అయిపోతామని చెప్పి అనుకూల వచనమే పలకమని మీరు అనుకూలంగా తీసుకోదు ఈ వచనాన్ని. వింటున్నారా? మీరు అనుకూలంగా తీసుకోవద్దు. ఏమంటున్నారంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష, మన భాష అర్థమైందా? దుర్భాష ఏదైనాను నీ నోట రానియకుడి. ఇలా మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ వర్డ్, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ద కంటిన్యూషన్ మనకు కనిపిస్తున్నటువంటి మాట. మనము మాట్లాడే మాటల వల్ల దేవుణ్ణి దుఃఖపరుస్తాం. మనం మాట్లాడే మాటల వల్ల దేవుణ్ణి బాధ పెడతాం. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, ఆయనకు మనం ఆలయమై ఉన్నాము. మనం మాట్లాడే మాటలు దుర్భాషలుగా ఉండవద్దు, బూతులు మాట్లాడవద్దు. చాలా మందికి అవగాహన ఉండదు. ఏంటంటే బూతులు మాట్లాడతారు కానీ దేవుని దుఃఖ పెడుతున్నామనే అవగాహన వారికి ఉండదు. నేను మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి నష్టం, బూతులు మాట్లాడితే ఎవరు బాధపడతారు అనుకుంటాం. కానీ మొదటిగా నీలో ఉన్న దేవుణ్ణే నువ్వు బాధపరుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడే దుఃఖపడుతూ ఉంటాడు. అంటున్నారా? ఏ దుర్భాష కూడా మన నోట రావడానికి వీల్లేదు. కాబట్టి మన మాటలో రుచి అనేది స్పష్టంగా కనిపించాలి. సో సామెతల గ్రంథంలో మరో మాట రాయబడి ఉంది, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, విస్తారమైనటువంటి మాటల్లో
విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని రాయబడింది. సో ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ మనకు దోషం అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. కనుక మీరు మాటల గురించి చాలా చోట్ల దేవుని వాక్యాలు రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనము మాట్లాడకుండా తక్కువగా మాట్లాడే వారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏం చేస్తాడట అంటే చెవియొగ్గి వింటాడు, ఆలకిస్తాడని మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఉంది. చూడండి అన్నమాట. ఈసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయం, లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, వింటున్నారా, ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా, వింటున్నారా, ఇద్దరు వ్యక్తులు గనక విశ్వాసం కలిగిన వారై రక్షింపబడిన వ్యక్తులై ఉండి ప్రభువును వెంబడిస్తున్న వారైతే, దేవుని మార్గమును అనుసరిస్తున్న వారైతే వారు మాట్లాడుకుంటున్నప్పుడట దేవుడు చెవియొగ్గి, ఇంత అద్భుతమైన మాటలు. ఎందుకు చెవియొగ్గి ఆలకిస్తాడనంటే వీళ్ళిద్దరి సంభాషణలో బూతులు ఉండవు, వీరిద్దరి సంభాషణలో దుర్భాషలు ఉండవు, వీరిద్దరి సంభాషణలో పోకిన మాటలు ఉండవు. ఏముంటాయి అంటే దేవుడు చేసిన కార్యాలు ఉంటాయి. వింటున్నారా, ఆ ఇద్దరి సంభాషణలో దేవుడు వారి పట్ల ఎటువంటి మేలులు చేశాడో, ఏ విధమైనటువంటి కార్యాలను జరిగించాడో, లేక వాక్యం గురించి డిస్కషన్ చేసుకుంటారు. ఏదైనా ఒక ఉపయోగకరమైన మాటలు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేయాలనుకుంటాడట, చెవియొగ్గి ఆలకించాలని ఆశపడతాడు. సో ఆలకిస్తాడు కూడా ఆయన. సో కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో మొదటిగా ఉప్పు రుచినిస్తున్నట్లుగా మన మాటలు కూడా రుచికరమైనవిగా ఉండాలి. కఠినంగా ఉండడానికి వీల్లేదు. కలహ కారణంగా గొడవలను పెంచేవిగా ఉండడానికి వీల్లేదు. 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, మృదువైన మాట. అర్థమైందా? మృదువుగా మాట్లాడడం నేర్చుకుంటే కోపం ఎట్లా ఆపాడో తెలుస్తుంది అనమాట. ద సీక్రెట్. బైబిల్ చదివితే మనకు అర్థమైంది. కోపం వచ్చినప్పుడు ఇంకా కొంచెం చెప్పాలి, అగ్గికి ఆజ్యం పోసినట్లుగా కావద్దు. కోపం వచ్చినటువంటి వ్యక్తిని ఇంకా కొంచెం కోపం రేపితే ఏమవుతుంది, ఈపు చింతపండు అవుతుంది కదా. కోపాన్ని రేపకుండా మనం ఏం చేయాలంటే మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. జ్ఞాని ఏం చేస్తాడనంటే కోపంగా ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఎలా చల్లార్చాలో దానికి తగిన విధంగా మాట్లాడతాడు. కనుక మన మాటలు రుచికరమైనవి ఎప్పుడు మారుతాయి అనంటే మనము దేవుని వాక్యాన్ని మన హృదయములో నింపుకొని క్రియలలో మనము చూపిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనలో ఎంతగా చొచ్చుకుపోతూ ఉంటుందో అంతగా మన మాటలు మార్పు చెందుతూ ఉంటాయి. మనం ఎంతగా పరిపక్వత నొందుతూ ఉంటామో అంతగా మన మాటలలో మృదుత్వం పెరిగిద్ది, స్పష్టత పెరిగిద్ది, ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడే వారిగా మనం మారుతాం. కాబట్టి క్రైస్తవులు అయినటువంటి వారు లోకమునకు ఉప్పుగా ఉండాలి. మన మాటలు మన గురించి సాక్ష్యం ఇస్తాయి. ఒక దైవజనుడు చెప్పాడు, అన్నం వండినప్పుడు ఉడకడానికి ఏం చేస్తారు, ఉడికిందా లేదని చూడడానికి ఒక గింజ పట్టుకుని చూస్తారు కదా. క్రైస్తవులను కూడా ఎలా పరీక్షిస్తారంటే మొదటిగా మనల్ని చూసేది ఏంటో తెలుసా, మన మాటను వినడానికి, మన మాటను బట్టి వాళ్ళకి అర్థమైంది. వింటున్నారా, మన మాట సాక్ష్యం ఇస్తా ఉంటది. మాటే చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం ఎవరిని గాయపరిచేటువంటి వారిగా ఉండొద్దు. గాయపరిచేటువంటి వారిగా, బాధ పెట్టే వారిగా కాకుండా ప్రోత్సహించే వారిగా, బలపరిచే వారిగా, గాయములు కట్టగలిగిన మాటలు మనం మాట్లాడే కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఉప్పు రుచికరంగా ఉన్నట్లుగానే మన ప్రవర్తన కూడా రుచికరంగా ఉండాలి. మొదటి మాటలు రుచికరంగా ఉండాలి, 2 ప్రవర్తన రుచికరంగా ఉండాలి. మనం ఇంటిలో ఉన్న మన ప్రవర్తన ఇతరులకు రుచికరంగా ఉండాలి. సంఘములో ఉన్న మన ప్రవర్తన రుచికరంగా ఉండాలి. సమాజములో ఉన్న రుచికరంగా ఉండాలి. నువ్వు ఉద్యోగములో ఉన్న నీ చుట్టూ ఉన్న వారికి నీవు రుచికరమైనటువంటి వ్యక్తిగా కనబడాలి. సో నీ ప్రవర్తన రుచికరంగా లేకుండా, మాటలు మాత్రమే, కొంతమంది తీయని మాటలు మాట్లాడతారు కానీ బిహేవియర్ మాత్రం అట్లా ఉండదు. వింటున్నారా, తీయగా మాట్లాడతారు, వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి కానీ బిహేవియర్ లో మాత్రం ఆ టేస్ట్ అనేది కనబడదు అనమాట. ఆ రుచి అనేది కనబడదు. అది ఎలా చెప్పబడింది అనంటే, మట్టి గోడకు బంగారు పూత
పూసిన దానితో సమానం అని చెప్పబడ్డది. హల్లెలూయా. బంగారు పూత పూస్తున్నంత మాత్రాన గోడంతా బంగారము కోటింగ్ మాత్రమే, అది జస్ట్ పైన ఉన్నటువంటి కోటింగ్ మాత్రమే. సో రియల్ లైఫ్ లో దాన్ని మనము చూపించట్లేమని అర్థం. కాబట్టి క్రైస్తవులు ఖచ్చితంగా మాటల క్రైస్తవుడు మాత్రమే కావద్దు, క్రియా క్రైస్తవుడు కావాలా. హల్లెలూయా. ప్రవర్తనలో కూడా ఆ రుచి ఇతరులు చూడగలగాల. మూడో మాట చూడండి, ప్రేమను కూడా మనము రుచి చూపించాలి. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ ప్రేమను రుచి చూపించాలి. హల్లెలూయా. మనము ద్వేషించేటువంటి లేక మనలను ద్వేషించే వారికి మనం చూపించాల్సింది ఏంటంటే ప్రేమనే రుచి చూపించాలి. విద్వేషం ఎక్కడుందో, ద్వేషించేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారో వారికి మనం చూపించాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రేమను రుచి చూపించడం. అప్పుడు ఏమవుతుందనంటే దేవుని ప్రేమకు ఆకర్షింపబడినటువంటి వారెవరు లేరు. ఇతరులు మనల్ని ద్వేషించవచ్చు, మనం అంటే నచ్చకపోవచ్చు, మనల్ని అసహించుకోవచ్చు, కానీ మనం దేవుని ప్రేమను ఇతరులకు రుచి చూపించగలగాలి. ద్వేషించే వారి ఎదుట ప్రేమను చూపించగలిగేటువంటి స్థాయిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. సో ఉప్పు రుచికరమైనటువంటిది, ఉప్పు రుచినిస్తుంది. సో రెండవ మాట చూద్దాం. ఉప్పు కుళ్ళిపోకుండా కాపాడుతుంది. ఉప్పుకున్నటువంటి రెండవ గుణం ఏమిటి అని అంటే పాడవకుండా కాపాడుతుంది. ఇప్పుడంటే మనకు ఫ్రిడ్జులు ఉన్నాయి, ఫ్రిడ్జెస్ ఉన్నాయి కాబట్టి వండిన కూరను తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి అవసరమైతే 3 రోజుల తర్వాత అయినా, అవునా కదా, ఈ రోజు వండిన కూర అదే చికెను మటను అయితే అవసరమైతే 3వ రోజు కూడా తినేటువంటి వారు. ఎందుకంటే అది పాడవకుండా కాపాడుతుంది అని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేటువంటి వారు. కానీ అప్పట్లో ఫ్రిడ్జ్లు ఏమీ లేవు కాబట్టి దేన్ని ఉపయోగించేవారంటే ఉప్పును ఉపయోగించేవారు. మాంసానికి ఉప్పును అప్లై చేసి భద్రం చేసుకునేటువంటి వారు. అప్పుడు ఏమయ్యేదనంటే మాంసం పాడవకుండా ఉండేది. పాత నిబంధన గ్రంథంలో ఉప్పు గురించి కూడా చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఉప్పుకున్నటువంటి గుణం ఏంటంటే ఉప్పు వేసినప్పుడు చక్కగా కరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం దాన్ని పాడవకుండా కాపాడుతుంది. సో తలలోకి తెలిసి ఉంటుంది, పచ్చడి చేసినప్పుడు, మామిడికాయ పచ్చడి చేసినప్పుడు ఏం చేస్తారనంటే ఉప్పు తగినంత వేస్తారు. ఒకవేళ ఉప్పు కనుక వేయకపోతే ఆ పచ్చడి ఏమవుతుంది అని అంటే తొందరగా ఖరాబ్ అవుతుంది, అంటే బూజు వచ్చేస్తుంది. వెంటనే అది అతి కొద్ది రోజుల్లోనే అదంతా కూడా ఖరాబ్ అయిపోతా ఉంటుంది. అందుకే ఏం చేస్తారనంటే పచ్చడి పెట్టేటువంటి వారు తగినంత ఉప్పు సరిపడిందా లేదా అని చూసుకొని ఏం చేస్తారు, పచ్చడిను పెడుతూ ఉంటారు. కాబట్టి ఉప్పుకున్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏమిటి అని అంటే కాపాడేటువంటి గుణం. అంటే కులిపోకుండా, పాడవకుండా నిలువరించేటువంటి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి ఉప్పును మనము, యేసుప్రభు వారు ఉప్పుతో మనలను పోలుస్తూ వచ్చారు. మనము చేయాల్సిన పని ఏంటి అని అంటే లోకములో అవినీతి ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, అనేక విధాలైనటువంటి పాపము ఈ లోకములో తాండవిస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మనము వీటిని నుండి మనము కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వాడు అవినీతి చేసి రక్షింపబడిన నీవు అవినీతి చేస్తావు, వాడు లంచం తీసుకొని నీవు లంచం తీసుకుంటావు, వాడు అన్యాయంగా నడుచుకొని నీవు అన్యాయంగా నడుచుకుంటావు, వాడు అపవిత్రంగా నడుచుకొని నీవు కూడా అపవిత్రంగా నడుచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యత్యాసము కనబడదు. సమాజములో నైతిక విలువలు పెరగాలంటే, సమాజములో న్యాయము నీతి కలిగి జీవించడానికి క్రైస్తవుడే కారణం కావాలా. క్రైస్తవుని చూసి నైతిక విలువలు పెరగాలి. సో అందుకే దేవుడు సమాజానికి మనల్ని ఎందుకు పెట్టాడంటే ఉప్పుగా పెట్టాడు. హల్లెలూయా. ఉప్పుగా పెట్టాడు. ఓ కంపెనీలో ఒక సహోదరుడు పనిచేస్తుండేటువంటి వాడు, యవనస్తుడు, మంచి భక్తి కలిగినటువంటి వాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి టైంలో తను లంచం ఇవ్వబోతే లంచం తీసుకోవడానికి ఇష్టపడలా. సో అందరూ ఏం చేశారు అని అంటే ఈయనని హేళన చేయడం మొదలుపెట్టారు. నీకైనా పిచ్చారా, ఉన్నప్పుడే 4 రాళ్ళు, అర్థమైందా, దొరికినప్పుడే దోసుకోవాలి, ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. నీ చేతికి తీసుకొచ్చింది దేవుడే తీసుకొచ్చిండేవు. మరి వీళ్ళ మాయ మాటలు చాలా బాగుంటాయి తెలుసా. లేకపోతే నీ దగ్గర దాకా ఎందుకు వచ్చు, నిన్నెందుకు అడుగు.
ఇలా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి లంచం ఇవ్వడానికి వస్తే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఈ యవనస్తుడు తిరస్కరించాడు. తిరస్కరించినందుకు ఆ కంపెనీలో ఉన్నటువంటి తన స్నేహితులు హేళన చేశారు. పిచ్చా ఎర్రిరా నీకు, ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటున్నావు, చక్కగా నువ్వు బతికినంత కాలం హాయిగా బతకొచ్చు, కాబట్టి తీసుకోమని చెప్పి ప్రోత్సహించారు. కొంతమంది హేళన చేశారు. కానీ దేవుని ఎడల తాను కలిగి ఉన్న భక్తిని బట్టి తను తీసుకోవడానికి ఇష్టపడలా. కాలం గడుస్తుంది, రోజులు గడిచిపోయాయి. తన తన కంపెనీ ఓనర్ ఈ వ్యక్తి యొక్క నిజాయితీని చూసి తన ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడు. హల్లెలూయా. తనకు ప్రమోషన్ వచ్చింది. ఎందుకు అనంటే కొంతకాలం పరీక్షింపబడిన తర్వాత, కొంతకాలం పరీక్షల గుండా వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ ఓనర్కి అర్థమైంది ఏంటంటే ఈజ్ ఆనెస్ట్ పర్సన్, ఈజ్ ద ఆనెస్ట్ పర్సన్. ఎలాంటి మోసానికి ఇతని దగ్గర తావులేదు, ఇతడు ఏ విధమైన లంచాన్ని తీసుకోడు, ఇతడు చాలా నమ్మకస్తుడు అని చెప్పి తనకున్నటువంటి లోవర్ పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్కి అతను తీసుకొచ్చి తన తర్వాత బాధ్యతను అతనికి అప్పగించాడంట. హల్లెలూయా. కేవలం ఏమిటి అని అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి లంచము తీసుకున్నందుకు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా మనం లోకమున కుప్పై ఉన్నామంటే అర్థమైందా? దా మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇతరులు అన్యాయంగా నడుచుకుంటున్నప్పుడు నువ్వు న్యాయంగా నడుచుకోవాలా. నీ చుట్టూ ఉన్నటువంటి వారు అన్యజనులే కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని ఎరగని వారు, వారు తమ ఇష్టారాజ్యంగా జీవించవచ్చు, కానీ నీవు దేవుని మాట ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉండాలి. లోకమునకు ఉప్పు అనంటే అక్రమంగా యజమానికి తెలవకుండా దోచుకునేవారు ఉన్నారు, యజమానికి తెలవకుండా తీసుకొచ్చుకునేవారు ఉన్నారు. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా నువ్వు ఎక్కడున్నా సరే నీకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చేది ఏంటిదో తెలుసా? నీ ప్రవర్తన. నీవు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఇతరులు నిన్ను చూస్తారు. మొదట నిన్ను హేళన చేసిన, మొదట నిన్ను తృణీకరించిన, మొదట నిన్ను తిరస్కరించిన పోను 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 వారికి అర్థమవుద్ది ఏంటో తెలుసా? నీవు కలిగి ఉన్నదే కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు నడుచుకునే విధానమే కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి జనాంగానికి మనం మాదిరిగా జీవించాలి. వారు పాడవుతున్నారు, సమాజం అంతా కూడా పాడవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం కాదు. చీకటిలో దేవుడు మనలను వెలుగు దివ్వెలుగా పెట్టాడు, మనం ఇతరులకు వెలుగివ్వడానికి. వారు అక్రమంగా నడుచుకున్నారని మనం అక్రమంగా నడుచుకోవడానికి కాదు ప్రభు మనల్ని రక్షించింది, సక్రమంగా ఉండడానికి. మన సక్రమమైన ప్రవర్తనను చూసి అక్రమమైన వారు సక్రమమైన మార్గంలోకి రావడానికి, మనం నీతి కలిగి ఉండడం చూసి ఇతరులు అవినీతి నుండి విడిపించబడ్డానికి, మనం న్యాయంగా నడుచుకోవడం చూసి ఇతరులు అన్యాయాన్ని విడిచిపెట్టడానికి, మనం పరిశుద్ధంగా బ్రతకడాన్ని బట్టి ఇతరులు తమ అపవిత్రత నుండి బయటికి రావడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనల్ని రక్షించుకున్నది కేవలం నరకం నుండి తప్పించడానికి మాత్రమే కాదు, సమాజములో ఉన్నటువంటి రుగ్మతల నుండి విడిపించడానికి కూడా ప్రజల ముందు మనలను సాక్షిగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వారితో పాటు కలిసిపోయి మనం కూడా అదే విధమైనటువంటి క్రియలకు పూనుకోవడానికి దేవుడు నిన్ను రక్షించలేదు. బి అన్ ఎగ్జాంపుల్ టు జెంటైల్స్, ప్యాగన్ పీపుల్. సో ఇతరులకు మనం మాదిరిగా ఉండడానికే వారు పాడవుతుంటే మన ప్రవర్తన ద్వారా మనం ఏం చేయగలగాల? వారిలో నైతిక విలువలను పెంపొందించగలగాల. సో అదే విధంగా ప్రభావితం చేయగలగాల. మరలా చెప్తున్నాను, ఉప్పు ఏ విధంగానైతే ఉప్పు వేసినంత చోట ప్రభావితం చేస్తుందో క్రైస్తవుడు ఖచ్చితంగా ఇతరులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే తన ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి చక్కటి నిర్ణయాలతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీ ప్రభావం ఇతరుల మీద పడిద్ది. నీకు తెలియకుండానే ఇతరులు నిన్ను చూసి ప్రభావితం చెందుతారు, ప్రభావితులు అవుతారు. సో తప్పక ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇతరులకు చేరుతూ ఉంటుంది. నువ్వు గమనించవచ్చు, గమనించక పోవచ్చు, కానీ నువ్వు ప్రభావము చూపగలిగిన క్రైస్తవుడుగా మారిపోతావు. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తన తోటి వారికి ప్రభావం చూపగలగాలి. అంటున్నారా? ప్రభావం చూపడం అంటే నీ వలె నిన్ను చూసి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి. అంటున్నారా? ఇన్స్పైర్ అవ్వాలి. నిన్ను చూసి ఇన్స్పైర్ భక్తి ఇట్లా చేయాలా, ఇట్లుండాలా, ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా జీవించాలనే ఇన్స్పిరేషన్ నీవు ఇవ్వగలగాలి. అది ప్రభావితం చేయడం అంటాం. నిన్ను చూసినటువంటి వారు ప్రభావితులు అయ్యే విధంగా మనం నడుచుకోవాలి. నటించమని చెప్పట్లేదు నేను.
వింటున్నారా? నటించమని చెప్పట్లేను, జీవించమని చెప్తున్నాను. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఇతరులకు తప్పకుండా ప్రభావితముగా మనం మారతాం. మనం ఇతరులను మన ప్రభావం ఇతరుల మీద పడిద్ది, తప్పకుండా వారు ప్రభావితులుగా మారుతూ ఉంటారు. కాబట్టి ఉప్పు ఏ విధంగానైతే ప్రభావం చూపుతుందో తన చుట్టూ పరిసరాల మేరకు ఎంతవరకు అయితే అది ఉంటుందో అంతవరకు కూడా ప్రభావం చూపినట్లే మనం కూడా ప్రభావితము చేయగలిగేటువంటి వారుగా ఉండాలి. మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. లేవీలకు రాసినటువంటి లేవియ కాండం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. వింటున్నారా? ఉప్పు దేనికి సూచన అంటే దేవునితో చెప్పాలా, నిబంధనకు సూచనగా ఉంది, సాదృశ్యంగా ఉంది. ఉప్పు దేవునితో నిబంధనకు సాదృశ్యం. ఇంకా మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, చూడండి. రెండవ దినవృత్తాంతములు 13:5, 369 పేజీ నెంబర్. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఎవరితో? దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని. ఫుట్నోట్ 1 ఉంది అక్కడ, కింద చూడాల. ఏ నిబంధన ఇది? ఉప్పు నిబంధన చేశాడట. ఎంత అద్భుతమైన మాట. ఉప్పును దేనికి వాడేవారంటే ఆ రోజుల్లో నిబంధనకు ఉపయోగించేటువంటి వారు, నిబంధనకు వాడేటువంటి వారు. అంటే క్రైస్తవుడు ఖచ్చితంగా స్థిరమైనటువంటి నిబంధనలో ఉండాలి. స్థిరమైన నిబంధనలో ఉండాలి. నిబంధనకు దేవుడు మనలను పిలిచాడు. వింటున్నారా? ఏ నిబంధనకు అది? స్థిరమైనటువంటి నిబంధన. కొత్త నిబంధనకు దేవుడు మనలను పిలిచాడు. ఆ నిబంధనలో మనం కొనసాగాలి. వింటున్నారా? ఆ నిబంధనలో మనం కొనసాగినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలుగుతాం. సో ఎక్కడో మనకు కీర్తన గ్రంథంలో అనుకుంటున్నాను నేను, చాలా చక్కని మాట ఉంటుంది. 50వ కీర్తన 4వ వచనం 5వ వచనం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత, వింటున్నారా, నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును. వింటున్నా, దేవుడు ఆకాశానికి భూమికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడట అంటే తనతో నిబంధన చేసుకున్నటువంటి భక్తులను సమకూర్చమని ఆకాశానికి భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే దేవుని ప్రజలు ఎవరితో నిబంధన చేసుకుంటున్నారంటే దేవునితో నిబంధన. మనము నిబంధన ప్రజలం. అర్థమైందా? మనము నిబంధన ప్రజలం. దేవుడు మనతో నిబంధన చేశాడు, అలాగే మనం కూడా దేవునితో నిబంధనలో ఉన్నాం. నిబంధన అంటే ఒప్పందం. సింపుల్ గా ఏంటి? ఒప్పందం, అగ్రిమెంట్, ఒడంబడిక అని అంటాం. ఇరువురు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒడంబడికను మనం ఏమంటున్నాం అంటే నిబంధన అంటున్నాం. సో ఇద్దరు అంగీకరించినటువంటి నిబంధన. దేవుని బిడ్డలు నిబంధన ప్రజలు, దేవుని బిడ్డలు నిబంధనలో ఉన్నటువంటి వారు. పాత నిబంధన, కొత్త నిబంధన. మనము క్రొత్త నిబంధన కిందికి పిలువబడ్డాం. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన. ఆ బల్యర్పణ మనకు తెలుసు కదా. బల్యర్పణ యేసుక్రీస్తు వారిచే చేయబడినటువంటి బల్యర్పణ. సో ఆ బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను సమకూర్చమని ఎవరు చెప్తున్నాడట? దేవుడు ఆకాశానికి భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు, సమకూర్చమని సెలవిస్తున్నాడు. కనుక దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలా. ఏమి నిబంధన? నా జీవితాంతం నేను నీతో ఉంటా ప్రభు అనే నిబంధన రావాలి. క్రైస్తవుడు నిబంధనలోనికి రావాలి. దేవుడు మనతో నిబంధన చేశాడు, మనం కూడా ఆ నిబంధనను కొనసాగించే ప్రజలుగా ఉండాలి. నీ జీవితము దేవునికి ప్రతిష్ఠించబడే నిబంధన, ప్రతిష్ఠించబడేటువంటి నిబంధనలోనికి నువ్వు రావాలి. సో ఆ నిబంధన స్థిరమైనటువంటి నిబంధన, విశ్వసనీయమైనటువంటి నిబంధన,
బలమైనటువంటి నిబంధన. నువ్వు చేసేటువంటి నిబంధన లేక ప్రామిస్, ఒప్పందం ఎవరితో అంటే దేవునితో. వింటున్నారా? నీ నిబంధనలో సమర్పణ ఉండాలి, నీ నిబంధనలో నమ్మకత్వం ఉండాలి, నీ నిబంధనలో దేవుడు కోరిన జీవితము లేక కోరిన అంశాలు నీ జీవితంలో చేసుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి మనం ఎవరము అని అంటే నిబంధన ప్రజల. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే నిత్య నిబంధనకు సాదృశ్యంగా ఉంది. బలి అర్పించబడిన ప్రతి అర్పణకు దేవుడు ఏం చేయమన్నాడంటే ఉప్పును చేర్చమన్నాడు. ఆ ఉప్పు దేవుని నిబంధనకు సూచనగా ఉంది, నిబంధనకు సూచన. కనుక నువ్వు లోకమునకు ఉప్పు అయి ఉన్నావు అంటే ఉప్పు రుచినిచ్చేది, ఉప్పు కాపాడేది, ఉప్పు నిబంధనకు సాదృశ్యము. కాబట్టి దేవునితో నీకున్న నిబంధనలో నువ్వు కొనసాగాల. నిబంధన నుంచి బయటికి రావద్దు, నీ ఒడంబడిక నుంచి బయటికి రావడానికి వీల్లేదు. దేవునితో నువ్వేం ఒడంబడిక చేసుకున్నావో ఏ దాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నప్పుడు ఒప్పుతారా? నీవు నీ సొంత రక్షకునిగా యేసు ప్రభువును అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఒప్పందం ఇది, అగ్రిమెంట్. వింటున్నారా? సంఘం ఎదుట, వింటున్నారా? సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, పైన ఆకాశం, కింద, వీటన్నిటిని సాక్షులుగా పెట్టి ఒప్పందం చేసుకుంటున్నాం మనం. బాప్తిసం తీసుకోవడం అంటే అంత సింపుల్ ఏం కాదు. రేపు దేవుడు వాటిని ఏం చేస్తాడట? సాక్షులుగా పిలుస్తాడని ఉంది. ఎంత అద్భుతమైన మాట! సాక్షులుగా పిలుస్తాడు. యు ఆర్ కమిటెడ్ యువర్ లైఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులకు నువ్వు అప్పగించుకున్నావు. నీ నోటితో నువ్వేం చేసావంటే దేవునితో నిబంధన చేశావు. నీవు చేసిన నిబంధన నుంచి నువ్వు తొలుగుతున్నావు, కానీ దేవుడు తొలగట్లా. నీవు ఆయనతో చేసుకున్న ఉడంబడిక విషయంలో నీవు తప్పిపోతున్నావు. చాలా మంది బాప్తిసం తీసుకొని పక్కకు పోతున్న వాళ్ళు ఉన్నారు. బాప్తిసం తీసుకొని కూడా రక్షింపబడి యేసు ప్రభుని నా దేవునికి అంగీకరిస్తున్నాను, ప్రభుగా ఒప్పుకుంటున్నానని చెప్పి ఆ కాలక్రమైన కాలం గడిచిన తర్వాత దేవునిలో నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. ఒడంబడిక నుంచి బయటికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు తన ఒడంబడికలో ఇప్పటికీ కూడా నిలిచే ఉన్నాడు. హల్లెలూయా! ఆయన తన నిబంధనలో ఎప్పుడు నమ్మకమైన వాడుగానే ఉన్నాడు. మనమే అపనమ్మకస్తులం, మనమే అయోగ్యులం. ఆ ఒడంబడికకు మనం పనికిరావని తెలిసినా, మనం యోగ్యులం కావని తెలిసినా, హీ కాల్డ్ us. మనల్ని ఆయన పిలిచి ఒడంబడిక చేసుకోవడానికి లేక నిబంధన చేసుకోవడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన గొప్పతనం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. మనం తప్పిపోతున్నాం, కానీ ఆయన తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకమైనటువంటి దేవుడుగా మన జీవితాల్లో కొనసాగుతున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాల్సిన వారమైనాం. మరొక మాట నేను చెప్పేసి ముగించేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో ఉంది. చూసారా? 9వ అధ్యాయం 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు నిస్సారము. నిస్సారం అంటే రుచి కోల్పోతే. దేని వలన సారం అంటే ఒక క్రైస్తవుడు తన రుచిని కోల్పోయే ప్రమాదం ఉందా? ఇస్ ఇట్ పాసిబుల్? యేసుప్రభు అన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడ్డానికే తప్ప మరి ఎందుకు పనికిరాదన్నాడు. అంటే ఉప్పు తన గుణమును కోల్పోయే అవకాశం కూడా ఉంది. దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అంటే ఉప్పు తన రుచిని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. రుచిని కోల్పోవడం అంటే, క్రైస్తవుడు తన రుచిని కోల్పోవడం అని అంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోవడం, వాక్య ధ్యానాన్ని కోల్పోవడం, చల్లారిన స్థితికి వెళ్ళిపోవడం, లోకం పైన వాటిపైన ఆసక్తి పెరగడం. ఇది ప్రభువు చెప్తున్నటువంటి రుచిపోవడం. నిస్సారం అయ్యేదనంటే చల్లారిన స్థితికి వెళ్ళిపోవడం. ఇక భక్తి జీవితం గురించిన రుచి టేస్ట్ ఏమి అనిపించదు. లోకపరమైనటువంటి లోక విషయాలలో ఆసక్తి పెరిగింది, వాటిని చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఆధ్యాత్మికంగా చల్లారినటువంటి స్థితి. పరిష్కారం ఏంటి అని అంటే మరలా దేవుని నిబంధనలోనికి రావడమే పరిష్కారం. దేవునితో సంబంధంలోకి రావడమే పరిష్కారం. దేవునితో సహవాసమునకు రావడమే పరిష్కారం తప్ప మరొకటి ఏమీ లేదు, మరొక మార్గం ఏమీ లేదు. కనుక
ఉప్పు ఎక్కువైతే కషమవుతుంది, తక్కువైతే చప్పగా ఉంటుంది. ఉప్పు ఏం కావాలా? సరిపడినంత మోతాదులో ఉండాలా. మనం కూడా సరిపడినంత, అంటే సరిపోయేటువంటి స్థాయిలో దేవుడు మనలను ఉంచుతాడు. మనం ఏ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగంలో మనం సరిపడే వారిగా ఉండాలి, కుటుంబంలో సరిపడే వారిగా ఉండాలి. అంటున్నారా? మనం ఎక్కడున్నా సరే సరిపడినటువంటి, అంటే సరిపోయేంత వరకే సరిపోయినటువంటి వారిగా మనం ఉండాలి. సో దేవుడు మనలను ఆ స్థాయిలో పెట్టాడంటే అక్కడ మనం సెట్ అవుతామని, అక్కడ మనం సరిపడతామని ఆయన తెలుసు కాబట్టి ఆయన అక్కడ పెట్టాడు. సో నీవున్న ప్లేసులో, నీవున్న ప్రజల మధ్య నీవు చూపగలిగిన ప్రభావాన్ని చూపగలిగితే చాలు. యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. నేనేమంటున్నానంటే, నువ్వు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి కరపత్రాలు పంచి పెద్ద సువార్త చేయాల్సిన పని లేదు. నువ్వే ఆఫీసులో ఉంటే నీ ఆఫీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలు. వింటున్నారా? నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలు. నువ్వు కాలేజీకి వెళ్తే నీ ఫ్రెండ్స్ను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలు. సో దేవుడు దాన్ని, అంటే సరిపడేటువంటి విధంగా మనం ఉండినప్పుడు మన వలన ప్రయోజనం దేవునికి కలిగింది. దేవుని రాజ్యానికి ఏదన్నా లాభం మన వల్ల కలిగేది ఏదన్నా ఉందంటే చెప్పండి. మన వల్ల ఏదన్నా లాభము, ప్రయోజనము దేవుని రాజ్యానికి కలిగేది ఏదన్నా ఉందంటే మన వల్ల ఇంకొకరు ప్రభావితులై ప్రభు యొద్దకు రావడం తప్ప మరొకటి ఏం లేదు. ఉంటున్నారా? సాధ్యమైనంత వరకు మనమే ఆయన వల్ల ప్రయోజనాలు పొందుకుంటాం, మేలులు పొందుకుంటాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, మన వల్ల ఆయన రాజ్యానికి ఏం ఒరుగుతుంది? వింటున్నారా? ఆయన పనికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, ఆయనను మనం ఉపయోగించుకుంటున్నాం, కానీ మనం ఏ విధంగా ఆయనకు ఉపయోగపడుతున్నాం అనేది ప్రశ్న అన్నమాట. కాబట్టి నిస్సారంగా మారొద్దు. క్రైస్తవుడు నిస్సారం అయిపోతే ప్రమాదం, పెను ప్రమాదం. సో మళ్ళా గుణపడడం సాధ్యం కాదు. కాబట్టి రక్షింపబడిన వారు ఒకసారి లోకంలో గెలిస్తే మళ్ళీ దేవుని యొద్దకు రావడం అనేది అసాధ్యమని ఉందన్నమాట. ఎక్కడ చదువుకుంటారు? హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. మరలా నూతన పరచుట, ఒకసారి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది ఆత్మ సంబంధమైన విషయాలలో పాలివారయ్యుండి, సో మరలా లోకంలోకి కలిసిపోయినప్పుడు, లోకాశల వైపు తిరిగినప్పుడు నూతన పరచడం అనేది సాధ్యమని రాయబడ్డది. కాబట్టి క్రైస్తవుడు తన గుణాన్ని కోల్పోవద్దు. అంటున్నారా? గుణాన్ని, తన రుచిని కోల్పోతే ఇతరులకు దీవెనకరంగా ఏమాత్రం ఉండదు. కనుక గమనించండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే మీరు రుచికరంగా ఉండాలి. మన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో మనం రుచి చూపించగలిగిన వారిగా ఉండాలి. అంటున్నారా? 2, కాపాడగలిగేటువంటి, అంటే నైతిక విలువలు సమాజంలో పడిపోతున్నాయి. దేవుడు మనలను రక్షించుకున్నదే సమాజాన్ని బాగు చేయడానికి. ఇశ్రాయేలులను రక్షించుకున్నదే ఇతర దేశస్తులు ఇశ్రాయేలులను చూసి వీరిలో దేవుడున్నాడని గుర్తించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటంటే, పతనమవుతున్నటువంటి విషయాలలో మరలా మన ద్వారా వారు రెక్టిఫై అవ్వడానికి, లేక మన ద్వారా వారు శుద్ధి చేయబడడానికి, ప్రక్షాళనలోనికి రావడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 3, నిబంధన ప్రజలుగా మనం ఉన్నాం. మనం నిబంధనలో స్థిరంగా కొనసాగాల. మనం దేవునితో నిబంధన చేసుకున్నాం, బాప్తిసం తీసుకున్నప్పుడు, నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ నిబంధనను మనము చివరి వరకు, ఊపిరి పోయేంత వరకు కొనసాగేటువంటి మార్గములో, నిబంధనలో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనలను తను అనుకున్న విధానంలో మనలను నడిపించగలుగుతాడు. కాబట్టి 3 విషయాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దేర్ ఇస్ ఏ కాషన్, ప్రికాషన్ కూడా ఉంది, లేక డేంజర్ కూడా ఉంది. ఉప్పు తన రుచిని కోల్పోయే అవకాశము, తన స్వభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక మన మాటలు ఎవరిని గాయపరుస్తున్నట్లయితే దయచేసి మానుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా మాటలను ఆశీర్వాదకరంగా చేయండి. నా మాటలలో, నా సంభాషణ రుచికరంగా ఉండాలి. నా ప్రవర్తన కూడా రుచికరంగా ఉండాలి. నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను దీవెనకరంగా మారాలి ప్రభువా. ఆ విధంగా నన్ను చేయమని ప్రార్థన చేద్దాం. లెట్ us pray. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వదించు నాయన. నేను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి.
మంచికై ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా, పవిత్రతకై ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా, పరిశుద్ధతకై ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా, సహనంకై ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా, ఇతరులకు నేను స్ఫూర్తినిచ్చేవాడిగా ఉండాలి నాయన. నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నన్ను ఆశీర్వాదకరంగా మలచండి. ఉప్పు వేసినట్టు మా సంభాషణ ఉండడానికి సహాయం చేయండి. అనేక సార్లు చిరాకులో, కోపములో మేము కసురుకుంటున్నాం, గొడవ పడుతున్నాం, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. అదుపు లేనటువంటి మాటలు అయా మాకు దుఃఖాన్ని కలగజేస్తున్నాయి, ఇతరులకు కూడా దుఃఖాన్ని కలగజేస్తున్నాయి, హృదయాలను గాయం చేస్తూ ఉన్నాయి. దయుంచి నాయన మా మాటలు మృదువుగా చేయండి, గాయాలు కట్టగలిగినవిగా చేయండి. కతిపోటు వంటి మాటలు మాకు దూరమగునుగాక, ఇతరులను కించపరిచే మాటలు దూరమగునుగాక, తృణీకరించే మాటలు దూరమగునుగాక, గాయపరిచే మాటలు మా నోట ఉండవద్దు నాయన. దేవా, నా మాటలు అవసరమును బట్టి మాట్లాడడానికి సహాయం చేయండి, తగు మాత్రం ఉండడానికి సహాయం చేయండి. ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలే నేను మాట్లాడాలి నాయన. ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే మాటలే మాట్లాడాలి నాయన. ఉప్పు వలె మేము రుచినిచ్చే వారిగా చేయవా నాయన. ఉప్పు వలె ఆశీర్వాదకరంగా నన్ను చేయవా నాయన. నా ప్రవర్తనలో, నా ఇంటిలో నేను రుచికరంగా ఉండాలి నాయన. సంఘములో నేను రుచికరంగా ఉండాలి నాయన. సమాజంలో రుచికరంగా నేను ఉండాలి నాయన. ఇతరులు నన్ను చూసినప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి వారు తెలుసుకోవాలి నాయన. నా ద్వారా నేను తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. నా ప్రవర్తన ద్వారా నీ యొద్దకు నడిపించబడే సాధనంగా నన్ను వాడుకోనండి. నాలో ఉన్న స్వభావము, క్రీస్తు స్వభావమును ప్రభువా నేను ప్రతిబింబింప చేయగలిగిన కృపనివ్వండి నాయన. ఈ మాటలు మా హృదయాలలో ముద్రించమని వేడుకుంటున్నాం. మేక్ మీ ఏ బ్లెస్సింగ్, మేక్ మీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ మై లార్డ్. నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయ్యా. అబ్రహామును ఆశీర్వదించావు కదా, నువ్వు ఆశీర్వాదముగా ఉందువని వాగ్దానం చేశావు కదా. నేను కూడా ఆశీర్వాదముగా ఇతరులకు ఉండాలి నాయన. నన్ను నడిపించండి, సహాయం చేయండి. నేను ఎక్కడ కూడా చల్లారిన స్థితిలో ఉండొద్దయ్యా, వెనకబడిన స్థితిలో ఉండొద్దయ్యా. లోకము వైపు ఆకర్షించబడి లోకపు చేష్టలు చేస్తూ అయ్యా నా రుచిని నేను కోల్పోవద్దు, నా సారాన్ని నేను కోల్పోవద్దు నాయన. నీలో అంటుకట్టబడిన వాడినై మరింత ఫలములను ఫలించే విధంగా రుచికరంగా మారి కృపనివ్వమని వేడుకుంటూ ఈ మాటలు మా అందరి హృదయాలలో ముద్రించి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.